హలో అండి, ఎట్లుండారు? మీరంతా బాగుండారా? నేను కూడా చాలా బాగుండాను. ఇది వచ్చేసి మా ఇటాల వ్లాగ్ అనమాట. మా ఇటాల ఏంటంటారా, అదేనండి ఈవినింగ్ వ్లాగ్. ఈవినింగ్ వ్లాగ్ అయితే సాయంత్రం 4:30కి నేను వాకింగ్కి వెళ్తున్నాను. 4:30కి ఎందుకు వెళ్తానంటే 5:30కి బాబు వస్తాడు కాబట్టి, సో వాడు వచ్చిన తర్వాత మళ్ళీ వాడికి ఏవో ఒకటి చేసి పెట్టాలి కాబట్టి 4:30కి వెళ్ళేసి 5:15కి, సో 45 మినిట్స్ వాకింగ్ అయితే కంపల్సరీ చేయాలి ఎవ్రీడే. ప్లానింగ్ అనమాట, ఏ టైంలో ఏం చేయాలి అనేసి. సో ఈ టైంలో అయితేనే నాకు కుదురుతుంది అందుకనేసి మార్నింగ్ వాక్ చేస్తే ఇంకా బెటర్, కానీ కుదరదు కదా మనకి. వెళ్ళొచ్చాను, వాకింగ్కి వెళ్ళేసి వచ్చిన తర్వాత ఇంకా ఇంట్లో ఈ కసువు దోసుకోవాలి. పొద్దుటి నుంచి స్టిచ్చింగ్ చేసిన పీసులు అవన్నీ ఉంటాయి కదా, సో అవన్నీ ఒకసారి క్లీన్ చేసేయాలి. మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత ఇవన్నీ ఉంటే వాళ్ళు నా మీద చిరాకు పడుతూ ఉంటారనమాట. సో అందుకనేసి ఇవన్నీ క్లీన్ చేసేసుకోవాలి. ఒక పనంతా కంప్లీట్ చేసుకొని ఒక 2-3 బ్లౌజులు అయితే కుట్టుకోవచ్చు. సో అలా కుడుతూ ఉంటాను, టైం వేస్ట్ ఎందుకు చేయాలి. కానీ పొద్దుపోదు ఖాళీగా ఉంటే ఏదో ఒక పని అయితే ఉండాలి. అందుకనేసి ఎందుకు పొద్దున 8కి వెళ్తారు వాళ్ళు, ఇంకా మళ్ళీ ఈవినింగ్ 6కి వస్తారు. సో ఆ టైం వరకు మనం ఏం చేయాలి చెప్పండి, ఏదో ఒకటి యాక్టివిటీ ఉండాలి కదా. సో అందుకనేసి ఈ అలవాటు అయితే వచ్చేసిందనమాట. ఇంకా కసువు అంతా దోసిన తర్వాత వచ్చాడు మా వాడు. వచ్చిన తర్వాత ఏం కావాలని అడిగితే ప్రోటీన్ షేక్ కావాలంట. సో ఒక్కోసారి అయితే పొద్దున్న తాగుతాడు, ఒక్కోసారి ఈవినింగ్ తాగుతాడు. ఇది పిల్లలకి జుట్టుకు కూడా చాలా మంచిది. మనకైనా కానీ మనమైతే జీడిపప్పు పీనట్ బటర్ అవాయిడ్ చేసి మిగతా వేసేసుకోవాలి. ఇక్కడ బెల్లం వేస్తున్నాను. ఇది ఆర్గానిక్ బెల్లం అనమాట. షుగర్ వాడడం అయితే ఆపేసాను, అసలు షుగర్ వాడము ఇంట్లో. ఆర్గానిక్ బెల్లము తీసుకుంటాను ఫ్లిప్కార్ట్లో, బాగుంటుంది. బెల్లము ఒక 4 జీడిపప్పు, ఒక 4 బాదం పప్పు, ఒక 4 డేట్స్, ఇంకా వాల్నట్స్, ఇంకా పీనట్ బటర్, పాలు అనమాట. సో ఇవన్నీ కలిపేసి గ్రైండ్ చేసి ఇచ్చేస్తాను. ఇది తాగితే ఇంకా 3 అవర్స్ వరకు ఆకలేయదు. 5:30కి వస్తాడు, మళ్ళీ 8:30 వరకు ఇది తాగేసి చదువుకుంటాడు అనమాట. ఇంకా మార్నింగ్ టైంలో కూడా ఒక్కొక్కసారి కాలేజ్కి వెళ్ళేటప్పుడు టిఫిన్ చేయాలనిపించినప్పుడు ఇది ఇమ్మంటాడు, ఇది తాగేసి పోతాడు. చాలా బాగుంటుంది హెల్త్కి. అండ్ జుట్టు కూడా పిల్లలకి ఇప్పుడు ఉండే స్ట్రెస్ లెవెల్స్ కదా, చదువుకోవాలి, చదువు చదువు చదువు, పడుకుంటే చదువు, కూర్చుంటే చదువు. సో ఇలా చదువుకునే పిల్లలకి జుట్టు ఎక్కువ ఉండట్లేదు కాబట్టి ఈ డ్రింక్ మాత్రం రోజు ఇచ్చారంటే హెయిర్ ఫాల్ అనేది బాగా కంట్రోల్ అయ్యి హెయిర్ కూడా బాగా గ్రోత్ అవుతుందన్నమాట. సో మా పాపకు కూడా 10th అయిపోయింది కదా, 10th క్లాస్లో ఫుల్ స్ట్రెస్, జుట్టు బాగా పోయింది. రోజు ఇవే ఇస్తాను. అంటే ఆమె ఇవి తాగదు, మామూలుగా డేట్స్, బాదము, జీడిపప్పు, కిస్మిస్ ఇవి బాక్స్లో పెట్టి పంపిస్తానమాట, స్నాక్స్ టైంలో కంపల్సరీ తినాలనేసి. సో ఇంకా ప్రోటీన్ షేక్ అయితే కల్పించేసాను. ఇంకా ఇవి మార్నింగ్ నానబెట్టేసి ఈవినింగ్ చేసుకున్నా, లేకపోతే నైట్ నానబెట్టేసి పొద్దున్న చేసుకున్నా కూడా ఇంకా ఇందులో మనకి అదేంటి ప్రోటీన్స్ అనేవి ఇంకా ఎక్కువ అవుతాయి అన్నమాట నానబెట్టిన వాటిలో. ఇది వచ్చేసి పీనట్ బటర్, అన్స్వీటెండ్ పీనట్ బటర్ అనమాట. క్రంచీగా ఉంటుంది. అంటే అందులో మనకి కొన్ని శనక్కాయ పప్పులా వేయించి ఉంటారు కదా, సో అవి ముక్కలు అనేవి అక్కడక్కడ తగులుతూ ఉంటాయి. ఇలా బ్రెడ్ మీద వేసుకొని తిన్నా కూడా, ఇట్లా షేక్లో వేసుకొని చపాతీలో వేసుకొని తిన్నా కూడా హెల్త్కి చాలా మంచిది, మంచి ప్రోటీన్ రిచ్ అనమాట అది. సో ఇచ్చేసాను వాడికైతే. ఇచ్చిన తర్వాత ఇంకా రోజు తీసే మీగడ బాక్స్ అనేది నిండిపోయింది అనమాట. సో నిండింటే ఇంకా వాకింగ్కి వెళ్ళేటప్పుడు తీసి బయట పెట్టేసి వెళ్ళాను. వచ్చిన తర్వాత మనము వెన్న ప్రిపేర్ చేసి పెట్టేసుకోవచ్చు అనేసి. సో మీగడంతా ఇట్లా మిక్సీ జార్కి వేసుకొని కొన్ని వాటర్ వేసేసుకోవాలా. వాటర్ వేసుకొని మనం గ్రైండ్ చేసుకుంటే ఒక్కటే నిమిషం అనమాట మిక్సీ పట్టుకోవాల్సింది, అంతే మనకి వెన్న అనేది వచ్చేస్తుంది. అసలు హోమ్ మేడ్ ఎంత టేస్టీగా ఉంటుందో. కాకపోతే ఇది 1 వీక్ అనమాట. 1 వీక్ మీగడ ఇలా రోజు తీసేసి ఇలా పెట్టేశాను. ఇక గ్రైండ్ చేసేసినాను. చూడండి ఎంత బాగుందో, ఎంత మీగడైతే వేసానో అంత వెన్న వచ్చిందనమాట. ఈ వెన్నని ఈరోజే కాచను, ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టేసి ఇంకొక 1 వీక్ అయిన తర్వాత అది ఇది 2 కలిపేసి కాచేస్తానమాట. ఒక 1/2 కిలో నెయ్యి వరకు అవుతుంది మనకి. ఈ నెలంతా మనకి సరిపోతుంది అనమాట. ఎక్కువ మా ఇంట్లో నెయ్యి కూడా చపాతీలకి, దోశలకి, ఇంకా ఇట్లా చట్నీలు చేసినప్పుడు పప్పు ఎక్కువ మా ఇంట్లో నెయ్యి యూజ్ చేస్తూ ఉంటాము. సో నెయ్యి బయట కొనకుండా ఈ పాలతోనే మనకి వస్తుంది. అండ్ లీటర్ 100 రూపాయలు అనమాట పాలు పోయించుకుంటాను, పిండిన పాలు.
సో ఈ పాలది కాబట్టి చాలా బాగుంటుంది. పెరుగు కానీ వెన్న, మీగడ, ఇంకా ఈ ఒక్కొక్కసారి అయితే ఈ మీగడ తీసుకొని మా పిల్లలు ఫేస్కి కూడా రాసుకుంటూ ఉంటారనమాట. సో అట్లా ఇంకా వెన్న అయితే వచ్చేసింది చూడండి, ఎంత వెన్న వచ్చిందో, చాలా బాగుంటుంది. నెయ్యి అయితే మాత్రం గుమగుమలాడిపోతూ ఉంటుంది అనమాట. ఎట్లయినా మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకునేది కెమికల్స్ అవి ఏం లేకుండా చాలా బాగుంటుంది కదా. సో అందుకనేసి దీన్ని ఇంకొక గిన్నెలోకి, బాక్స్లోకి అయితే తీసి పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటాను. మొన్న ఒకసారి ఏమైందంటే ఇట్లా 2 తీసి పెట్టాను, అసలు చాలా బాగుంది, నెయ్యి ఎక్కువ అవుతుంది అనేసి బయట పెట్టాను అనమాట. కాచేసి వెళ్దాము అని కాచాను, ఇంకా సిమ్లో ఉండని కాసేపు అనేసి సిమ్లో పెట్టాను. ఎందుకో కింద మునగాకు ఉండింది, మునగాకు కూర చేద్దామని చెప్పి మునగాకు వీక్కు రావడానికి పోయినా. మునగాకు వీక్కి వచ్చేసరికి నెయ్యి మొత్తం మాడిపోయింది అనమాట. చాలా బాగా వేసింది, కాకపోతే ఎక్కువసేపు కాగిపోతే ఆ వాసన అనేది రాదు కదా. సో అట్లా ఇంకా దాన్ని ఏం చేస్తాను, చపాతీలు, దోశలకి, ఇడ్లీకి వాడుకుంటున్నాము. అట్లా ఈసారి అయితే బాగా కాంచాలి, దగ్గరుండి మరీ కాంచాలన్నమాట. సో ఇట్లా అయితే తీసి పెట్టేసాను. ఈ మజ్జిగని మనము మామూలుగా ఏ రోజు వెన్న ఆ రోజు తీసుకునేటట్టయితే మనం మజ్జిగ యూజ్ చేసుకోవచ్చు. ఇది 1 వీక్ పెరుగు కాబట్టి 1 వీక్ మీగడ కాబట్టి మనం యూజ్ చేయకూడదు, పడేస్తానమాట. ఇంకా నేనైతే పాల మీద మీగడ తీస్తా, పెరుగు మీద అది తీయను. సో ఇవన్నీ వేస్ట్ పడేసి ఇంకా మళ్ళీ కొన్ని వేడి నీళ్ళు కాంచేసి ఇవన్నీ మళ్ళీ క్లీన్ చేసేసుకోవాలి కదా, జిడ్డు ఉంటాయి. సో తర్వాత ఇంకా వంట అది ఇది మళ్ళీ మామూలే అనమాట. సో ఇదైతే ఈవినింగ్ వ్లాగ్ అండి. నచ్చినట్టయితే ఒక బిగ్ లైక్ అయితే ఇచ్చేసేయండి. థ్యాంక్ యూ.